అందరికీ నమస్కారం. సరస్వతి పూజ రేపు మూలా నక్షత్రం. మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవికి ప్రత్యేకంగా పూజ చేయాలి. అది ఎలా చేయాలని తెలుసుకుందాం. బాసనలో జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది కదా, అది చాలా గొప్ప ఆలయం, సరస్వతి ఆలయము. ఎక్కువ మంది పిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా అక్కడ చేస్తూ ఉంటారు, ప్రత్యేక పూజలు చేస్తారు. బాసర చాలా గొప్ప సరస్వతి దేవి మహిమాన్వితమైన క్షేత్రం అనమాట అది. అయితే అక్కడ అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకి చదువు బాగా వస్తుందని నమ్మకం. ఇలాంటి వాళ్ళైనా సరే బాసర వెళ్ళి 3 రోజులు నిద్ర చేసినట్లయితే వారికి పిల్లలకి మాటలు రావటము, అలాగే వాళ్ళకి చదువు సంస్కారాలు బాగా వస్తాయని, సరస్వతి ప్రసన్నం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అక్షరాభ్యాసం కూడా అక్కడ చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది అక్షరాభ్యాసాలు కూడా వెళ్తారు. కాబట్టి ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారికి ఎలా పూజించాలి అనే విశిష్టత గురించి తెలియజేస్తాను. సరస్వతీం చేతాం నౌమి భాగాధిష్టాతు దేవతాం దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహతో జనాహ. అంటే అర్థం ఏంటంటే, వాక్కుకు అధిష్టాన దేవత అయిన సరస్వతీమాత నీ అనుగ్రహం పొందిన వారు దైవత్వం కూడా పొందగలుగుతున్నారు. అంటే అమ్మకి ప్రార్థన అనమాట. ఓ తల్లి, నీ నీ యొక్క అనుగ్రహం కలిగితే వారికి దైవత్వం కూడా ప్రాప్తిస్తుంది. ఓ తల్లి, మాకు అనుగ్రహం కలిగించు అని. అన్ని విద్యలకి అధిదేవత అయిన తల్లి సరస్వతీమాత. ఆ తల్లికి పూజించిన వారికి అందరికీ కూడా తద్వారా వారి అమ్మ యొక్క దయ వల్ల అమ్మ అనుగ్రహం కలిగినట్లయితే అన్ని ఆటంకాలు కూడా తొలగిపోతాయి, అలాగే వ్యాధులు కూడా తొలగిపోతాయి. దేవీ నవరాత్రులు 9 రోజులు 9 అలంకారాలు పూజించడం అలవాటు కదా అందరికీ. కానీ దేవి మహత్యము మొదలైన గ్రంథాల్లో 9 రోజుల పాటు 9 రూపాలు వేరువేరుగా పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారి అంటూ 9 రకాల పేర్లు. అలాగే వెంకటేశ్వరం కూడా 9 రోజుల పాటు 9 వాహన సేవలు చేస్తూ ఉంటారు. ఇందులో ప్రత్యేకమైనవి ఏంటంటే, ప్రత్యేకం చేసే పూజలు, అందులో ఎక్కువ మంది పాల్గొనేవి కుమారి పూజ, సెమి పూజ, ఆయుధ పూజ, సరస్వతి పూజ. ఇప్పుడు ప్రత్యేకంగా సరస్వతి పూజ విధానం గురించి మనం చెప్పుకుంటున్నాం. మూలా నక్షత్రం సప్తమి నాడు వచ్చిన రోజున చేయవలసిన ఈ పూజ. వీలైన వారు గుడిలో, దేవీ మంటపాల్లో, అవి లేకపోయినట్లయితే సరస్వతి పటం ఇంట్లోనే మనం పెట్టుకుని పూజించుకోవచ్చు. సరస్వతీదేవికి తెల్లని పువ్వులంటే ఇష్టం. తెల్లని పూలతో పూజ చేస్తే అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్లని వస్త్రాలు కట్టుకుంటే ఇంకా చాలా మంచిది. అలాగే పట్టుబట్టలు కూడా ధరించినా కూడా అమ్మవారికి ఇష్టం. అమ్మవారి ముందు తాము చదువుకునే పుస్తకాలు, పెన్నులు, అలాగే అవి ఉంచుకొని అమ్మవారికి అలాగే అమ్మవారి బొమ్మ పెట్టుకుంటాం కదా, సరస్వతి బొమ్మ. అలాగే అమ్మవారి విగ్రహంతో పాటు అమ్మవారి ఫోటోతో పాటు పుస్తకాలు, పెన్నులు, అలాగే ముఖ్యమైనవి కూడా మనం పెట్టుకుని అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారి నవరాత్రుల్లో 9 రోజులకి 9 దేవతలకి విడివిడిగా అష్టోత్తర నామాలు, సహస్రనామాలు చదువుతూ పూజించాలి. అంటే ఒక్కో రోజు ఒక్కో నామాలు చదువుకోవాలి, తెలుసు కదా, మన బుక్లో ఉంటాయి, అవి చదువుకోవాలి. అలాగే నైవేద్యం కూడా క్షీరాన్నం అంటే ఆవు పాలతో బెల్లం వేసి చక్కగా కొంచెం నెయ్యి అభికరించి నైవేద్యం చేసినట్లయితే అమ్మవారికి చాలా ఇష్టం. దాన్ని మించింది ఏదీ లేదు. అలాగే చలివిడి, వడపప్పు, పానకం అమ్మవారికి ఇష్టము. అవి ఏ పూజ చేసినా కూడా అవి మనం పెడుతూ ఉంటాము. అవి ప్రత్యేక నైవేద్యాలు. అలాగే నానబెట్టి మొలకలెత్తించిన పెసలు కానీ, శనగలు కానీ వంటివి కూడా అమ్మవారికి నివేదించవచ్చు. ఇలా ఇచ్చే నైవేద్యాలు, అలాగే ప్రదక్షిణాలు, స్తోత్రాలు వీలైనంత వరకు మనం చేసుకుని ఉపవాసం ఉండాలి. అంటే అందరూ ఉపవాసం ఉండక్కర్లేదు. చిన్నపిల్లలు ఉపవాసం చేయకూడదు. 15 సంవత్సరాలలోపు పిల్లలు ఉపవాసం ఉండక్కర్లేదు. అసలు ఏమీ తినకుండా కూడా అమ్మవారిని పూజించకూడదు. అలాగే కటిక ఉపవాసాలు చేయకూడదు. పుణ్యస్త్రీలు ఎప్పుడు కూడా కటిక ఉపవాసాలు చేయకూడదు. అంచేత ఎక్కువ మంది అంటే ప్రతి వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా మన హిందూ మతం నమ్మకం ఉన్న అందరూ కూడా అమ్మవారి యొక్క పూజ చేసుకుంటారు. సరస్వతి గుళ్ళు దగ్గరలో ఉంటే వెళ్ళి అమ్మవారిని పూజించుకోండి. భక్తిగా పూజించుకుంటే అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది. సరస్వతి ప్రసన్నం లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. అలాగే సరస్వతి నామాలు ఉంటాయి బుక్లో, చక్కగా చదువుకుని పుస్తకాలకి పూజించి సరస్వతి మాతకి పూజించి భక్తితో నమ్మకంతో పూజ చేసినట్లయితే అందరికీ కూడా చక్కగా మంచి మంచి చదువులు రావడము, అలాగే జ్ఞానం కలగడం, చదివింది గుర్తుంచుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవుని యొక్క కటాక్షం లేకపోతే మనం ఏమీ చేయలేము. అలాగే చక్కగా పూలతో పూజించండి. శుభ్రమైన తెల్లని పూలతో పూజించండి. కుదిరితే పట్టు వస్త్రాలు కట్టుకోండి. అమ్మవారికి ఆవు పాలతో పరవాన్నం చేసినట్లయితే అమ్మ అనుగ్రహం అందరికీ ఉంటుంది. ఈ విధంగా మీరు పూజ చేసుకోండి. మర్చిపోకుండా కూడా మీరు చేసుకోండి. గుడికి వెళ్ళండి.
ఇంట్లో పూజ చేసుకోండి. అమ్మవారి ఆలయాల్లో రేపు అమ్మవారికి సరస్వతిదేవి అవతారంలో పూజిస్తారు. సరస్వతిదేవి ఆలయమే కాకుండా అమ్మవారి ఆలయంలో కూడా ఏ అమ్మవారు అయినా సరే సరస్వతి యొక్క అలంకరణ చేస్తారు రేపు. కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కటాక్ష విషయాలు మీ వైపు ఉండాలని కోరుకుంటున్నాను. సరస్వతి కటాక్ష ప్రాప్తి రస్తు.